నెక్స్ట్ వన్, ఏజెస్. మనం వయసులో నిష్పత్తి అనుపాతంలో ఏజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏజెస్లో వయస్సులు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అసలు ఇద్దరు వ్యక్తుల మధ్య వయసులు స్థిరంగా ఉంటాయా, మారుతూ ఉంటాయా అంటే చూడండి, ఇద్దరు వ్యక్తులు అంటే తండ్రి వయసు 45 ఏళ్ళు, కొడుకు వయసు 15 సంవత్సరాలు, సన్. వీరిద్దరి మధ్య వయసుల మధ్య తేడా ఎంత అంటే 30 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సేమే ఉండాలి కదా. అది 30 ఇయర్స్ సేమ్ 10 ఏళ్ళు వెళ్ళినా 20 ఏళ్ళు వెళ్ళినా ఉంటుందే, అదే మన ప్రపోర్షనల్ లాజిక్ అనమాట. అది కాన్స్టెంట్గా ఉండాలి అని, రైట్. సో ఈ పాయింట్ పట్టుకొని మొత్తం ఏజెస్ అంతా వచ్చేస్తుంది. ఇది ఒక్కటి తెలిసిందంటే మొత్తం ఏజెస్ అంతా చేసేయచ్చు అనమాట, రైట్. దాని మీద ఒక క్వశ్చన్ చేద్దాం. కొంచెం టెర్మినాలజీ మాట్లాడేటప్పుడు కొంచెం మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 5 రెట్లు అన్నప్పుడు 5:1 అని, ఏ బి కన్నా 3 రెట్లు అన్నప్పుడు 3:1 అనేది తెలుసుకోవాలి. ఓకే. నౌ రోహిత్ తండ్రికి అతని వయసుకు, రోహిత్ అని ఎవడున్నాడు? తండ్రి మరియు రోహిత్ తండ్రి మరియు రోహిత్, ఓకే. అతని వయసుకు 3 రెట్లు ఎక్కువ ఉన్నారు. రోహిత్ వయసుకు 3 రెట్లు ఉన్నాడు అంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నాడు అంటే ఖచ్చితంగా రోహిత్ ఒకటైతే వీడు 3 రెట్లు ఎక్కువ. +3 చేస్తే ఎంత? 4. అంటే నిష్పత్తి ఎంత అంటే 4:1. చాలామంది ఆర్ఎస్ అగర్వాల్లో ఇలాంటి చాలా పెద్ద మిస్టేక్స్ జరిగినాయి కొన్ని బుక్స్లో, ప్రత్యేకించి ఆర్ఎస్ అగర్వాల్ దాంట్లో కూడా జరిగినాయి. కొంచెం మీరు జాగ్రత్తగా ఈ క్లారిటీ ఇస్తున్నాను, చూసుకోండి మీరు ఒకసారి. 3 రెట్లు ఎక్కువ అంటే 3 కలపాలి. 3 రెట్లు అంటే 3:1 చెప్పాలి. 3 రెట్లు ఎక్కువ అంటే 1కి 3 కలిపి 4 చెప్పాలి, రైట్. మరి తర్వాత ఇది ఇప్పుడు అంటే ప్రస్తుతం ప్రజెంట్ 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 2.5 రెట్లు అంటే ఇది 1 ఉంటే ఇది 2.5 అని చెప్పారు. అని చెప్పి ఇంకా 8 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు రోహిత్ వయసుకు 8 రెట్లు, ఇంకా 8 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాల తర్వాత అప్పుడు తండ్రి వయసు రోహిత్ వయసుకు 8 రెట్లు. ఇది చాలా ప్రత్యేకమైన క్వశ్చన్. అందరూ మీరు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ప్రజెంట్ ఇది 8 ఇయర్స్ కాబట్టి దీన్ని పట్టుకుంటారు. 4x అని పెట్టి 4x + 8/x + 8 that is 2.5/1 is 5/2. సో x సాల్వ్ చేస్తారు. x సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆపాదించి చేస్తారు. అంటే ఇంకొక 8 ఇయర్స్ యాడ్ చేసి అప్పుడు కనుక్కుంటారు. ఇవన్నీ కూడా చాలా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. నిష్పత్తి మీద అవగాహన వచ్చిన తర్వాత ఇవన్నీ సింపుల్ అయ్యి, ఎలా 2.5 1 అన్నప్పుడు అరలు ఉండకూడదు ఎప్పుడు. దీన్ని డబల్ చేయండి, 2.5 డబల్, అది కూడా డబల్ చేస్తాం. ఏంటిది కాన్సెప్ట్? మళ్ళీ ఈక్వల్ రేషియోసే, సమాన నిష్పత్తులే. కాబట్టి 2.5 దట్ ఈస్ 2.5 కాబట్టి దీన్ని డబల్ చేస్తే ఎంత? 5. దీన్ని డబల్ చేస్తే ఎంత? 2. ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ప్రస్తుతానికి 8 సంవత్సరాలకి +8 యాడ్ అయింది, ఇది +8 యాడ్ అయింది. అంటే 8 సంవత్సరాలకి 1 భాగం యాడ్ అయింది కాబట్టి మళ్ళా 8 సంవత్సరాలకి ఎన్ని భాగాలు యాడ్ అవ్వాలి? మళ్ళీ 1 భాగం యాడ్ అయ్యి ఆన్సర్ ఎంత వస్తుంది? 6:3. సో 6:3 అంటే నిష్పత్తి ఎంత? 2:1. అంటే తండ్రి కొడుకు వయసుకి ఎన్ని రెట్లు ఉన్నాడు? 2 రెట్లు ఉన్నాడు, 2:1, రైట్. సో ఇది ఈ పద్ధతిలో మీరు నేర్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చూస్తూ ఆన్సర్లు పెట్టే పద్ధతి ఉంటుంది, ఆ అవకాశం మీకు దొరుకుతుంది అన్నమాట, రైట్. దెన్